శ్రీ గురుదేవ దత్త అవధూత చింతన. మిత్రులారా, మానవుని శక్తివంతము చేయడానికి ఎన్నో శక్తిపీఠాలున్నాయి. కానీ మనం సూర్యుడు దేవాలయం, సూర్యుడి శక్తి దాగి ఉన్న స్థలాలు కొన్నే చూస్తుంటాం. అది శ్రీకాకుళంలో మనం చూస్తాం. అరసవల్లి శ్రీకాకుళం దగ్గర సూర్యుడి దేవాలయం ఉన్నది. దానికి దగ్గర విజయనగరం దగ్గర అంత శక్తి ఉపాసకుడు సౌరపీఠము, సూర్యుడి పీఠం ఒకటి ఉన్నది. అది గరివిడి విజయనగరం ప్రాంతంలో ఉంది. ఇది సౌరశక్తిని నింపుకున్న అద్భుతమైన పీఠం. దీని పీఠాధిపతి శక్తిని దారపోసిన వ్యక్తి బట్టి మనం లెక్క వేయచ్చు. మహోన్నతమైన జ్ఞాన సముపార్జన, శక్తి ఉపాసన, సౌరశక్తి ఉపాసకుడు సూర్యుడి దేవుణ్ణి కాక సమస్త దేవతల్ని శ్రీచక్ర నవారణల్లో శక్తిని తెలుసుకొని వాటి శక్తులు గ్రహించిన వ్యక్తి కృష్ణయాజీ గారు, పరమపూజ్య కృష్ణయాజీ గారు. వారు అద్భుతమైన జ్ఞాన సంపదని ఇక్కడ దారపోశారు. వారి కుమారులు ఇప్పుడు కిరణ్ బాబు గారు అదే కోవని కొనసాగిస్తూ సౌరయజ్ఞాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఎంత కఠినమైనప్పటికీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ వారు ఆ యజ్ఞాలను ఆపకుండా తండ్రి గారు చెప్పిన మార్గంలోనే కుమారులు నడుస్తూ తండ్రి మాటను నిలబెట్టుకుంటూ ఇది కొనసాగించుకుంటూ ముందుకు తీసుకెళ్తూ వస్తున్నారు. అలాంటి కార్యక్రమంలోనే నన్ను కూడా ఆహ్వానించడం జరిగింది. ఎంత ప్రేమో, వినయం. అసలు ఆ పీఠానికి ఉన్న గొప్ప విషయం ఏంటంటే వినయం. విద్యా వినయతే జ్ఞానం. ఆ వినయం ఎంత గొప్పదో దాన్ని మేము మైమరిచిపోయాం. అసలు మనం అంత వినయ విధేయతలు వాళ్ళ తండ్రి గారి దగ్గర మనం చూడవచ్చు. ఆ తర్వాత మనం కిరణ్ బాబు గారి దగ్గర కూడా చూడవచ్చు. ఇలాంటి గొప్ప పీఠానికి, ఈ యజ్ఞ పూర్ణాహుతికి మా బృందాన్ని ఆహ్వానించడం, మేము వెళ్ళడం, చక్కగా యజ్ఞ కార్యక్రమంలో పాలు పంచుకోవడం, అక్కడ వచ్చిన భక్తుల్ని ఆస్వాదించి అనుగ్రహ సంభాషణ చేయడం, వారి దగ్గర ఉండి ఏ పీఠము, ఆ పీఠ రహస్యాలు చెప్పుకుంటూ నాకు అన్ని విషయాలు దగ్గరుండి చెప్పడం జరిగింది. ఎప్పటికైనా ఆ పీఠానికి మేము శిరస్సు వంచి ఆ పీఠానికి విధేయబద్ధులై చక్కగా ఆ పీఠానికి సహకరించే విధానంలో మా వంతు కూడా సహకారం ఉండేటట్లుగా ఆ భగవంతుని ప్రార్థన చేసుకుంటూ ఎప్పుడు మా సహకారం కూడా ఆ పీఠానికి ఉంటాయి. సహకారం అంటే మంచి సత్సంకల్పాలు, ఆ పీఠం మంచిగా గొప్పగా అభివృద్ధికి రావాలనే సంకల్పాలు మా మధ్యలో ఎప్పుడూ ఉంటాయి. ఈ విషయాలన్నీ కూడా కిరణ్ బాబు చెప్పినప్పుడు నా మనసు చాలా సంతసించింది. వారి కుమారుడుగా కృష్ణయాజీ గురు పరంపర, పరమపూజ్య కృష్ణయాజీ గురు పరంపర కుమారుడిగా కిరణ్ బాబు గారు, శిష్యుడు కిరణ్ బాబు గారు కుమారుడు అవడం, దాన్ని ముందుకు కొనసాగించుకుంటూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఇప్పుడు బ్రాహ్మణ సంఘాలకు అధ్యక్షతను కూడా వహిస్తూ ఎన్నో దేశకాల పరిస్థితులకు అనుకూలంగా వారు నిర్వర్తిస్తున్న ఈ సౌర యజ్ఞానికి మమ్మల్ని పిలిచి పూర్ణాహుతి చేయడం జరిగింది. శ్రీ గురుదత్త, జయ గురుదత్త, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఓం అగ్నియే నమః. ఓం భూ స్వాహ. ఓం భువ స్వాహ. ఓం శువ స్వాహ. ఓం మహస్వాహ. ఓం జనస్వాహ. ఓం తపస్వాహ. ఓం భోర్భవస్వరోమితి స్వాహ. ఓం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ చైతన్యాయ స్వాహ. ఓం. ఆహా, ఎంత భాగ్యము! ఆ యజ్ఞ సౌరహోమంలో మనం అందరం కూడా
లోకహితార్థం గావించడం అనేది ఒక గొప్ప అదృష్టం. శ్రీ గురుదేవదత్త అవధూత చింతన దత్తాత్రేయాయ నమః. వారి పక్కనే ఉండి బ్రహ్మగా ఆ పీఠాన్ని అలంకరిస్తూ ఆ భార్యాభర్తలు అప్పటి నుంచి చక్కగా నిర్వర్తిస్తున్నారు. గురువుగారి దగ్గర నుంచి కూడా వారు మహాపండితులు. మనకు పక్కనే పెద్దవాళ్ళు ఉన్నారు కదా, భార్యాభర్తలు, వాళ్ళు కూడా చక్కగా ఆ పీఠానికి రక్షకులుగా ఉండి, ఆ పక్కన కిరణ్ బాబు గారు వారి దంపతులు, ఇక్కడ ఇటుపక్క మా శిష్య బృందము అందరం చక్కగా కలిసి కార్యక్రమం చేశాం. వాటితో పాటు కిరణ్ బాబు గారు అందరికీ సన్మానం చేశారు వారి శక్తి కొలది. అందరికీ మెమోంటోలు ఇవ్వడము, అందరికీ ఒక గుర్తుగా, అది ఎంతదన్నప్పటికీ కూడా దాని ప్రేమను మనం గుర్తించి అందరికీ ఇవ్వడం అనేది గొప్ప విషయం. అందరూ చక్కగా